సార్ నోట్ చేసుకో. రేపొకడిని మూసేయాలి. పేరు బాస్. డీటెయిల్స్ అన్ని ఆఫీస్లో కలెక్ట్ చేసుకో. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. ఏమని రాయమంటారు సార్? ఛార్జెస్ షీట్ ఏంటనేది నేను చెప్తాను. ఓకే సార్. సార్ ఏంటి మీ ప్లాను? మనీ లాండరింగ్ యాక్ట్ వైలేషన్. ఏంటి? నువ్వెలా ప్రొడ్యూసర్ అయ్యావయ్యా? ఆపరేషన్ కుబేరా. ఎస్, దీనికి నేను పెట్టిన పేరు ఆపరేషన్ షైలాక్. ఇతనే అతను. బాస్ అని కొందరికి, షైలాక్ అని కొందరికి తెలిసిన అతని పూర్వపరాలు ఎవరికీ తెలియవు. 2016 నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ పాలిట దైవమయ్యాడు. షైలాక అదేంటి సార్? ప్రపంచాన్ని ఆడించే క్రూరమైన ఫైనాన్షియర్. షేక్స్పియర్ సృష్టించిన ఒక క్యారెక్టర్ పేరది, షైలాక్. డబ్బులు లేకుండా సినిమాలు తీసే ప్రొడ్యూసర్లందరికీ కనిపించే దైవం. ఇతని పేరు బాలకృష్ణ, ఒకప్పటి ప్రొడ్యూసర్. ఇతని సినిమా డబ్బులు లేక మధ్యలో ఆగిపోతే బాస్ కంప్లీట్ చేశాడు. అయినా కూడా ఆ సినిమా వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో బాస్ అతన్ని మేనేజర్గా పెట్టుకున్నాడు. ఇతని పేరు గణపతి. బాలకృష్ణ దగ్గర కార్ డ్రైవర్గా ఉండేవాడు. బాలకృష్ణ తనతో పాటు తీసుకెళ్లి బాస్ దగ్గర డ్రైవర్గా పెట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరే బాస్కి లెఫ్ట్ రైట్. అతన్ని అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా సార్? కారణం లేకుండా అతన్ని అరెస్ట్ చేయమని కమిషనర్ చెప్తారా? ఉన్న పలంగా వాడిని తీసుకొచ్చి లోపలేయమని ఆర్డర్ చేశారు. దానివల్ల నీకొచ్చే నష్టం లేదుగా. అయితే సార్ అందులో ఆయన చేసిన తప్పేంటి? సినిమాలు తీసి దెబ్బతిన్న చాలా మంది ప్రొడ్యూసర్స్ తన దగ్గర తీసుకున్న ఫైనాన్స్ తిరిగి ఇవ్వలేదు. వాళ్ళ ఇళ్ళు, కార్లు, పొలాలు మొత్తం రాయించుకున్నాడు. కొంతమంది ప్రొడ్యూసర్స్ తనకి రివర్స్ అయ్యారు. ఒకప్పుడు కొలిచే దైవం ఇప్పుడు కాలయముడు. సార్ అంటే ఇప్పుడు మనం కాలయముడిని పట్టుకోబోతున్నామా? ఈ మధ్య సినిమా ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్ ఎక్కువ, రిప్యుటేషన్ తక్కువ అయిపోతుంది కదా? అది క్యారెక్టర్ ఆర్టిస్టుల కన్నా నాలాంటి కమెడియన్కి ఎప్పుడూ ఉంటది. ఏమయ్యా నీకు తెలివి ఉంది, అది ఈ మధ్య మరీ ఎక్కువ అవుతుంది. అది మీ దగ్గర నేర్చుకున్నా సినిమా ఇండస్ట్రీకి వచ్చి. ఇండస్ట్రీ ఒకప్పట్ల అస్సలు లేదయ్యా, పూర్తిగా మారిపోయింది. అవునన్నా, ఇక్కడ కూడా రాజకీయాలు బాగా ఎక్కువైనాయి. ఎవడు మాట ఎవడు వినట్లేదన్నా. అది కాదయ్యా, 90 రోజులకు పైగా షూటింగ్లు చేస్తున్నారు. అంతెందుకో అర్థం కావట్లేదు. పెద్దమ్మా కొంచెం ఆగు. రోజు ఇంటెనకెళ్ళి పెట్టొస్తావేంటి? దెయ్యాలకి ఏమైనా పెడుతున్నావా? ఇంటెనకాల దయ్యాలు ఉండడం ఏంటి? నిజంగా ఉన్నాయా? మరేమనుకున్నావు? కొంతమంది సినిమా వాళ్ళు అటువైపు వెళ్తే వాళ్ళని అక్కడే పట్టుకుని పీడించాయి. అంతేకాదయ్యా, ఈ ఇంట్లో అర్ధరాత్రి దాటాక పెద్ద పెద్ద అరుపులు, భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఇక్కడ ఏదో అరుదైన దెయ్యమే ఉంది. ఇటువైపుకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? హలో,